అండి పెళ్లి కూర వెళ్ళాం కదా, ఇంకా అత్తమ్మ ఊరికి వెళ్ళామని చెప్పేసి జున్ను పాలు ఇచ్చారు ఎవరో మా బంధువులు. జున్ను ప్రిపేర్ చేశారు. అత్తమ్మ జున్ను అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. అట్లాంటి కేక్లా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటే చాలా బాగా చేస్తుంది. జున్నుకి ఎప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా కేక్ ముక్కల్లాగా రావాలంటే మొదటి రోజు పాలు కానీ రెండో రోజు పాలు కానీ బాగుంటాయి. ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి లీటర్ పాలు తీసుకుంటున్నాం మేము ఇక్కడ. లీటర్ పాలకు వచ్చేసి మనకి 400 గ్రాములు బెల్లం సరిపోతుంది. ఒక 10 మిరియాలు తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 2 యాలకులు తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా బెల్లం కరిగిందంటే మనకి స్వీట్ సరిపోతుంది. కాబట్టి ఇలా మొత్తం బెల్లం కరిగేలా చూసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 గ్లాసు వాటర్ పోసేసి ఏవైతే మనం కలిపి పక్కన పెట్టుకున్న పాల గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఆ గిన్నె పెట్టేయచ్చు, లేదంటే మనం బాక్సుల్లో పోసైనా పెట్టుకోవచ్చు. మేము ఇక్కడ బాక్సుల్లో పోస్తున్నాము, మీకు చూపించడం కోసం అలా గిన్నెని పెట్టేసామన్నమాట. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూద్దాం జున్ను ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు చూద్దాం. అంతే, జున్ను చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. అయితే అత్తమ్మ 2 బాక్సుల్లో పెట్టేసి మూత పెట్టేశారనమాట. బాక్స్ మీద బాక్స్ పెట్టేశారు. చూడండి 2 బాక్సుల్లో మనకి కేకులాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఇలా అంచులకి కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి కేక్ ముక్కల్లాగా అసలు ఎంత సాఫ్ట్గా అసలు ఎంత బాగున్నాయో. జున్ను ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ డేవి సెకండ్ డే అయితే ఇలా కేక్ లాగా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.